జై తెలంగాణ అందరికీ నమస్కారం। ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నటువంటి ప్రభుత్వ పనితీరు కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాట వాడని అన్నట్టున్నది। ఈ రేవంత్ రెడ్డి తీసే రాగాలను చూస్తే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అనుకుంటున్నారు, అబ్బా పెద్ద ఎంత పెద్ద కొండంత అవుతున్నాడు, ఇంకెంత ఏమి పడుతున్నాడు అంటే ఆయన వాటికి చిన్న ఎలకను మాత్రమే। ఇలా కేటీఆర్ గారి విషయంలో నీ చేతగాని పాలనను, నీ తప్పిదాలను, నీ అనుభవం లేని తనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే కేటీఆర్ గారి పైన ఇలాంటి చిల్లర రాజకీయాలకు తెరలేపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి। తెలంగాణ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి। తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను గెలిపించింది కూడా ఇవి ముందటేసుకొని పబ్బం గడుపుకోమని చెప్పలేదు రేవంత్ రెడ్డి గారు। ఎందుకింత దిగజారుతా ఉన్నావు పాలనలో? ఎన్ని కేసులు అని చెప్పేసి తవ్వి 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 వాటికి ఈకలు తోకలు ఉట్టించి నీ రాక్షసానందం ముందుడు తప్పితే ఇంట్లో వనగూరిన ప్రయోజనం ఒక పైసంత మందం కూడా లేదు। ఎస్, 100% చెప్తా ఉన్నారు కేటీఆర్ గారు, అర పైసంత అవినీతి జరగలేదు అని 100కు 1000% మేం చెప్తున్నాం కార్యకర్తలుగా। అసలు అందులో అవినీతి అనేది జరగలేదు। రాష్ట్ర ప్రయోజనాలను, రాష్ట్ర ప్రతిష్టను, రాష్ట్రానికి ఒక మంచి దారుణం వేయడం కోసం వారు ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ గారు। ఆ నాయకుడి మీద కక్ష తీర్చుకోవడం కోసం, నీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం నువ్వు చిల్లర రాజకీయ తెరలేపుతా ఉన్నావు। తను వెంట వెళ్ళేటప్పుడు లాయర్లు ఉంటే నీకే ఇబ్బంది అవుతా ఉన్నది। అక్కడ ఏం జరగలేదు మొర్రో అని చెప్పేసి యంత్రాంగం కానీ ఇతరత్ర అందరు మొత్తుకుంటా ఉంటే నీకు చీమ కుట్టినట్టు అయితే లేదు। వీటి కోసమా నువ్వు నీ ముఖ్యమంత్రి అయింది? పొద్దువోనమ్మ బొమ్మల కాటుక పెట్టినట్టు ఏడ పొద్దు పోతలేదు నీకు పాలించడం చేతనైతే లేదు కాబట్టి ముందటేసుకొని బతుకుతాను। ఎన్నో రోజులు బ్రతుకుతావు ఇట్లా? ఒకవైపు విద్యార్థులు చనిపోయిన గురుకులాలలో వాటిపైన నీకు ఇంత సీరియస్నెస్ లేదు, వాటిపైన నువ్వు చిత్తశుద్ధి ఉంటే నువ్వు స్పందించాల్సిన అవసరం ఉండే। ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు, రైతన్నల మరణాలు పెరిగినాయి ఆత్మహత్యలు చేసుకుంటూ। ఇలా ఎన్నో జరుగుతూ ఉన్నాయి। సిగ్గు ఎగ్గు లేకుండా తెలంగాణ రాష్ట్రం గతంలోనే గర్వంగా ఉండే అనే మాట మాట్లాడడానికి తెలంగాణ ఉండడానికి కూడా వారు కాదు। సీమాంధ్ర నాయకుల బూట్లు నాకుంటా ఒకవైపు సినీ పరిశ్రమను వేధిస్తూ ఉన్నావు, ఒకవైపు ఉద్యోగులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గొప్పగా ఉన్నారా? సిగ్గు అనిపిస్తలేదు నీకు ఆ మాట మాట్లాడేందుకు? భారతదేశంలోనే అత్యధిక వేతనాలు పొందుతున్న ఉద్యోగులు తెలంగాణలో మన గవర్నమెంట్ ఉద్యోగులు। వాళ్ళు కనబరిచినటువంటి ప్రతిభతోటి ఇలా రాష్ట్రం చాలా గొప్పగా నిలబడ్డది। కేసీఆర్ గారి పాలనలో ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు అందుకున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇలా నవ్వుల పాలైతా ఉన్నది నీ చేతగాలి పాలనలో। నీకు సిగ్గు లేకుండా నువ్వు ఇలా తెలంగాణ రాష్ట్రం గతంలో గొప్పగా ఉందని చెప్పుకుంటున్నావు। మరి ఇక గతంలో గొప్పగా ఉన్న రాష్ట్రం ఇలా ఫెయిల్యూర్ అయిందంటే నువ్వే కదా కారణం। నువ్వు ఇంకే ముఖం పెట్టుకుని అధికారంలో ఉంటున్నావు? నువ్వు ఒక ఆయన పెట్టినావు సినీ పరిశ్రమలో। ఆయన ఏమంటాడు? తెలంగాణలకు కళ్ళు మీద, ఆటకూర మీద ఉన్న యావ సినిమాల మీద లేదట। మరి ఆయన ఎవరైతే ఉన్నారో దిల్ రాజు అనేటైనే తెలంగాణలో అత్యధిక టాకీస్ లీజుకు తీసి పెట్టుకున్నాడు। మరి ఏడికెళ్ళి నడుస్తున్నా ఈయన ఎగురుతున్నాడు టాకీస్లలో? ఏమన్నా సిగ్గుమానం ఉండాలని ప్రభుత్వానికి నీకు తెలంగాణ ప్రతిష్ట నాశనం చేయడం కోసమా ఇలా మీరు ముందుకొచ్చింది? కేటీఆర్ గారి మీద నువ్వు ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా న్యాయం గెలుస్తుంది। తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా నిలబెట్టడం కోసం తను చేసిన ప్రతి ప్రయత్నం నిస్వార్థంగా అదే వారిని కాపాడుతుంది తప్పితే నీలాంటి చిల్లర రాజకీయాలు ఏం చేయవు। కేసీఆర్ గారి సైన్యం ఎన్ని ఒత్తిడులను ఎదుర్కొని ముందుకే పోతా తప్పితే వెనకకి రాదు అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాము। నీ కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాటలు వాడే వేషాలను మానుకుంటే మంచిదని చెప్పేసి ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ ఉన్నాం।